నా లెక్క ప్రకారం ఈ కేసులో విస్మయ అనే పేరు ఇద్దరు అమ్మాయిలు ఉండడమే ఈ కేసులో కన్ఫ్యూషన్ రావడానికి కారణం. మేరీ అండ్ ఫ్రెండ్స్ పార్టీ చేసుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటే పక్క ఫ్లాట్లో ఉండే ఒక లేడీ వీళ్ళ అల్లరిని తట్టుకోలేక అదే మేరీ ఫ్రెండ్స్ మీద పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ని రిసీవ్ చేసుకున్న ఎస్ఐ కుమార్ డిస్టర్బ్ చేస్తున్న వాళ్ళకి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు. ఆ టైంలో సుజయ్ ఎస్ఐ కుమార్కి ఫోన్ చేసి సారీ చెప్పి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి సారీ చెప్తానని చెప్పి ఆ నెంబర్ని కుమార్ దగ్గరికి తీసుకున్నాడు. ఆ తర్వాత సుజయ్ ఆ ఫోన్ నెంబర్ ఉన్న ఫ్లాట్ని తెలుసుకోవడానికి మేరీని పంపించాడు. సెక్యూరిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన మేరీ ఈ నెంబరు ఏ ఫ్లాట్ వాళ్ళదని కనుక్కుంది. సెక్యూరిటీ చెక్ చేసి చెప్తానని చెప్పిన వెంటనే తన అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కంప్లైంట్ ఇచ్చింది ఎవరిని సుజయ్ ఆలోచిస్తుండగా సెక్యూరిటీ నుండి ఫోన్ వచ్చింది. మేరీ అడిగిన నెంబర్ ఏ ఫ్లాట్తో తెలుసుకుని చెప్పే సమయంలో ఒక అబ్బాయి కొరియర్తో వచ్చి ఈ ఫ్లాట్ ఎక్కడ ఉందని అతను అడిగినప్పుడు ఆ అబ్బాయికి చెబుతున్న నెంబర్ని నోట్ చేసుకున్న నేహ సెక్యూరిటీ తనకే చెప్తున్నాడని మిస్అండర్స్టాండ్ చేసుకుని సుజయ్కి ఆ ఫ్లాట్ నెంబర్ ఇచ్చేసింది. I got it. టెర్రస్ నుంచి బట్టలు తీసుకొచ్చిన విస్మయ తన ఫ్లాట్ డోర్ ఓపెన్గా ఉండడం చూసి షాక్ అయింది. డోర్ ఓపెన్లో ఉంది. నేను లాక్ చేసి కదా వెళ్ళాను. ఎవరు 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 నేను అనుకున్నాను తప్పకుండా నువ్వే కంప్లైంట్ ఇచ్చుంటావని. నేను గెస్ చేసింది నిజమైంది. ఎక్స్క్యూజ్ మీ సార్, సౌండ్ తగ్గించండి, చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. ఏంటే నా మీదే కంప్లైంట్ ఇస్తావా? అంత దమ్ముందా నీకు? కంప్లైంటా? కంప్లైంట్? పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? నేను ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వలేదు. అదేం చేస్తావో చెయ్యి. ఏవో ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి. నువ్వు చేసిన తప్పుకి లైఫ్ లాంగ్ నువ్వు నరకం అనుభవించాలి. నీకు చాలా పెద్ద శిక్ష వెయ్యాలి. ఇవే ఇవ్వవే కంప్లైంట్ ఇవ్వు. ఇంకో తీసుకో. ఫోన్ చెయ్యి. Call the police right now. Call them. Come on. Call. Call the police. 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 Call. పని విషయంలో కోపం తెచ్చుకున్న సుమన్ విస్మయ కాల్ని కట్ చేశాడు. కాసేపు తర్వాత ఫోన్ చేసిన సుమన్ కి భయంతో విస్మయ అరుస్తున్న అరుపులు వినిపించాయి. కంగారుగా తను అక్కడి నుంచి బయలుదేరాడు. సుజయ్ ఇంకా తన ఫ్రెండ్స్ విస్మయకి టార్చర్ చేయడం మొదలుపెట్టారు. అదే సమయంలో కొరియర్ బాయ్ డోర్ నాక్ చేశాడు. మేడం, కొరియర్ మేడం. మిమ్మల్ని చంపేస్తాను రా. ఎవరిని వదలను.
ఎవరిని వదిలేదు లేదు. చంపుతాను, చంపేసేద్దాం, చంపేసే. అరువు అరువు, ఎవ్వరు కాపాడలేరు నిన్ను మా నుంచి. నోర్మోయ్, మా మీదే కంప్లైంట్ ఇస్తావా? మా మీదే ఇస్తావా? కంప్లైంట్ ఇచ్చావు కదా, ఇప్పుడు కాల్ చేయి కాల్ పోలీసులకి. తప్పాలి. ఇప్పుడు కాల్ చేయి. చావే. సుమన్, Come on, get up! సుమన్. Come on, get up! పోలీస్కి కాల్ చేయి. కాల్ చేయవే. కాల్ చేయవే. కాల్ కాల్ చేయి. చేయి. కాల్ చేయి. ఇప్పుడు చేయవే. చేయి. ఇప్పుడు చేయి పోలీసులకి కాల్. లే, కాల్ చేయి. కాల్ చేయి. ఇవ్వు, ఇవ్వే, కంప్లైంట్ ఇవ్వు. Get up, get up. Come on, get up! దారి మధ్యలో తన బండి ఆగిపోగా అదే దారిలో వేగంగా వస్తున్న విశాల్ కార్కి అడ్డంగా వెళ్లి లిఫ్ట్ కోసం అడిగాడు. బండి ఆపిన విశాల్ విషయం కనుక్కొని గోల్డెన్ ఫ్లాట్స్ దగ్గర డ్రాప్ చేస్తానని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత విశాల్ కారు ఎక్కిన సుమన్ తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడంతో విశాల్ ఫోన్ తీసుకొని విస్మయ్కి ఫోన్ చేయడానికి ట్రై చేశాడు. కానీ ఆ కాల్ కంటిన్యూస్గా డిస్కనెక్ట్ అయ్యింది. ఇన్వెస్టిగేషన్ మిస్లీడ్ అవడానికి ముఖ్యమైన కారణం విశాల్ ఫోన్ నుండి విస్మయ్కి ఫోన్ వెళ్లడమే. విశాల్ యూజ్ చేసిన కర్చీఫ్, టిన్లో దొరికిన కర్చీఫ్ రెండూ ఒక్కటే. వేరే లేడీ ఇచ్చిన కంప్లైంట్ని విస్మయ తమ మీద అగెనిస్ట్గా ఇచ్చిందనుకున్న సుజయ్ మరియు అతని ఫ్రెండ్స్ కోపంలో ఆవేశంలో విస్మయ్ని అన్యాయంగా చంపేశారు. ఆ టైంలో ఏం చేయాలో తోచక ఆ హత్యని కప్పిపుచ్చడం కోసం ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఈలోగా అక్కడికి చేరుకొని విశాల్ కార్ నుండి దిగిన సుమన్ కంగారుగా విస్మయ ఫ్లాట్ కి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మరోపక్క విశాల్, విస్మయ సురేష్ల మధ్య ప్రెగ్నెన్సీ విషయంగా వివాదం జరుగుతుండగా ఈలోగా సుజయ్ తన మాస్టర్ ప్లాన్ లో భాగంగా పవర్ కట్ చేయడం కోసం అక్కడికి చేరుకున్నాడు. ఇంకో పక్క సుమన్ లిఫ్ట్ లో ఉండగా మరోపక్క విశాల్, విస్మయ సురేష్ల మధ్య వివాదం పెరిగిపోయింది. మరోపక్క సుజయ్ మరియు ఫ్రెండ్స్ విస్మయ ఫ్లాట్ లో ఎటువంటి క్లూ ఎవరికి దొరకకూడదని మొత్తం ఫ్లాట్ క్లీన్ చేసి సుజయ్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తుండగా ఇదే సమయంలో విశాల్ విస్మయ సురేష్ ని చితకబాదేశాడు. అదే సమయంలో సుజయ్ పవర్ కట్ చేసేశాడు. ఓ పక్క లిఫ్ట్ లో చిక్కుకున్న సుమన్, మరోపక్క తీవ్రంగా గాయపడిన విస్మయ సురేష్ ప్రాణాలు కోల్పోయింది. సుజయ్ మరియు ఫ్రెండ్స్ విస్మయ బాడీని తీసుకుని బయటకొచ్చారు. విశాల్ విస్మయ బాడీని తీసుకుని బేస్మెంట్కి వస్తుండగా కారు డిక్కీ లాక్ చేయకుండా ఫ్లాట్ ని లాక్ చేయడానికి పైకి వెళ్ళాడు. అదే సమయంలో బేస్మెంట్ లోకి వస్తున్న సుజయ్ విశాల్ కారు డిక్కీ కుదిరిసిన కార్ కీస్ ని చూశాడు. తన కార్ ని యూజ్ చేస్తే ఎక్కడ అనుమానం వస్తుందేమోనని తెలివితేటలతో విశాల్ కార్ ని యూజ్ చేసుకున్నాడు. ఈలోగా ఫ్లాట్ లాక్ చేసి వచ్చిన విశాల్ తన కళ్ళ ముందే తన కారు వెళ్ళిపోవడం చూసి విస్మయ సురేష్ తన కారు డ్రైవ్ చేసుకుని వెళ్తుందని అనుకున్నాడు. కానీ కారు డ్రైవ్ చేసుకుని వెళ్తుంది సుజయ్ మరియు ఫ్రెండ్స్. ఈలోగా ఆగిపోయిన పవర్ను సెక్యూరిటీ వాళ్ళు ఆన్ చేశారు. ఆ తర్వాత విశాల్ కారులో వెళ్లిన సుజయ్ అండ్ టీం రోడ్డు పక్కనే కారును ఆపి విస్మయ సురేష్ ని డ్రైవింగ్ సీట్ లో కూర్చోబెట్టి కారు మీదకి వాళ్లే కోడిగుడ్లు విసిరి ఎవరో దుండగులు కారుని అటాక్ చేసినట్టుగా సీన్ క్రియేట్ చేసి ఆ కారును తగలబెట్టి అక్కడి నుంచి పారిపోయారు. లిఫ్ట్ లోంచి బయటకు వచ్చిన సుమన్ కంగారుతో విస్మయ ఫ్లాట్ లోకి వెళ్లి తను ఎక్కడ కనపడకపోవడంతో గందరగోళంలో చిక్కుకున్న తనకి ఒక యాక్సిడెంట్ జరిగింది. జరిగిన హత్యను కప్పేయటం కోసం సుజయ్ తనకు ముందుగానే పరిచయం ఉన్న రౌడీ షీటర్ విక్కీ హెల్ప్ కోరాడు. విక్కీ ఎస్ఐ కుమార్తో మాట్లాడి ఆ డీల్ను 35 లక్షలకు ఫైనలైజ్ చేశాడు. డబ్బుకు ఆశపడిన ఎస్ఐ కుమార్ డాక్టర్ అరవింద్కు ఫోన్ చేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చేసి సుజయ్ ఫ్రెండ్స్కి విస్మయ తమ ఫ్రెండే అని చెప్పి ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇప్పించాడు. బాడీని రికగ్నైజ్ చేసి పోలీస్ రికార్డ్స్లో ఇదొక యాక్సిడెంట్ అని ఫైల్ని క్లోజ్ చేశారు. కేసు క్లోజ్ చేసిన తర్వాత కుమార్ సుజయ్కి ఫోన్ చేశాడు. విస్మయ యాక్సిడెంట్ కేసు తిరిగి రీఓపెన్ చేస్తున్నారని, మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన వారిని వెతుకుతున్నారు అని. వాళ్ళు గనక దొరికిపోతే అందరూ దొరికిపోతారు. సో ఏదో ఒకటి చేసి మీ ఫ్రెండ్స్ని ఫినిష్ చేసేయని చెప్పాడు. ఆ తర్వాత సుజయ్
నేహా బర్త్డే సెలబ్రేట్ చేయాలనే నెపంతో ఆ ముగ్గురిని కౌసల్య ఎస్టేట్కు ఇన్వైట్ చేసి వాళ్ళని చంపేశాడు. ఏ రోజైతే ఈ నలుగురి ఫోటోను నేను కుమార్కు పంపించానో, కుమార్ తను సేఫ్ అవ్వడం కోసం ఈ నలుగురిని చంపిన సుజయ్ని చంపడం కోసం విక్కీతో కలిసి ప్లాన్ చేశాడు.